ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వాల్మీకుల సామాజిక వర్గానికి చెందిన కులస్తులు అన్ని రంగాల్లో రాణించాలని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సోమవారం స్థానిక వాల్మీకి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వాల్మీకి సామాజిక వర్గం ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సన్మాన సమావేశం ఆదినారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి అంబిక ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీలు మంగమ్మ, మధుసూదన్, మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, బేవినహల్లి ఆనంద్, టీకే బాబు, SVR విజయ్ కుమార్, లాయర్ శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వాల్మీకుల సామాజిక వర్గానికి చెందిన పిల్లలు విద్యలో రాణించాలని, అందుకు తల్లిదండ్రులు శ్రద్ధ వహించి చదువుకు సహకారం అందించాలని కోరారు. వాల్మీకులు ఆర్థిక, సామాజిక, రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. తాను 2010వ సంవత్సరం నుండి వాల్మీకుల సామాజిక అభివృద్ధి కోసం, వాల్మీకుల ఐక్యత కోసం వాల్మీకి సేవాదల్ ఏర్పాటు చేసి ఉమ్మడి అనంతపురం జిల్లా అంతటా పర్యటించి వాల్మీకుల ఐక్యతను కృషి చేయడం జరిగిందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి వాల్మీకుల స్థితిగతులను ఆయనకు వివరించి పార్లమెంట్లో వాల్మీకులను ST జాబితాలో చేర్చడానికి అందరినీ సహకారం తీసుకొని కృషి చేస్తానని ఆయన అన్నారు. వాల్మీకుల లక్ష్యం ST జాబితాలో చేర్చడమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు చట్టసభలో 8 మంది ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహించడం జరుగుతుందని, అందరి సహకారంతో వాల్మీకి జయంతిని ప్రభుత్వ అధికారంగా చేసి వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. నారా చంద్రబాబు నాయుడు సహకారంతో తీసుకొని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సారథ్యంలో సోమెందపల్లి నుండి యలవంక వరకు 4 వరుసల జాతీయ రహదారిని ఏర్పాటుకు కృషి చేసి తుమ్మకుంట చెక్పోస్ట్ వరకు రింగ్ రోడ్ ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టి మడకసిర, గోరెంట్ల ప్రాంతాలకు రవాణా సౌకర్యాన్ని కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ప్రజాప్రతినిధులకు ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూపురం, అనంతపురం పార్లమెంట్ పరిధిలోని వాల్మీకి సోదరులు తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా అనేక కార్యక్రమాలు హిందూపురంలో చేపట్టడం జరిగింది. హిందూపురం అంటేనే ఒక వాల్మీకులకి ఒక తీపి గుర్తుగా, వాల్మీకులందరూ కూడా ఐక్యతగా పట్టణంలో మిగతా కులాలకి ఏ మాత్రం పెట్టకుండా వాల్మీకి భవనాన్ని, అదేవిధంగా వాల్మీకి దేవాలయాన్ని నిర్మించుకునే ఈరోజు మొదటి వర్గంలో చెప్పుకోవడానికి ఎప్పుడూ సంతోషపడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంతంలో వాల్మీకి సంఖ్యలు పెద్ద ఎత్తున ఉన్నాయి. కదా మన వాల్మీకులు అనేక రకాలుగా అన్ని కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ రాష్ట్రానికి దిశానిర్దేశంగా ఒక నైతికలో ఉన్నటువంటి హిందూపురంలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం అవుతుందని చెప్పి మనం అందరూ వాల్మీకి సేవలను స్థాపన చేసుకొని తద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక చోట్ల సభలు, సమావేశాలు, ధర్నాలు, దీక్షలు చేపట్టి దశాబ్దాల కాలంగా వెనుకబాటు కలిగినటువంటి మన వాల్మీకుల యొక్క నిజమైన హక్కుని సాధించడం కోసం ST స్థాపన దిశగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో ఇక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. మన మహర్షి వాల్మీకి గారి యొక్క ఆశీస్సుల వల్ల 2017 సంవత్సరంలో క్యాబినెట్ తీర్మానం వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అందరి యొక్క కోరిక. అందులో ప్రధానంగా భూమిక పోషించినటువంటి హిందూపురం వాల్మీకి సంఘం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. కానీ ఇక్కడే మొదలైంది కాబట్టి మళ్ళీ ఇక్కడికే మొదలు కాబోతారు. ఈరోజు రాష్ట్రంలో ఆగిపోయిన, రాష్ట్రం నుంచి కేంద్రంలో ఆగిపోయినటువంటి ST బిల్లులు తిరిగి సంపూర్ణంగా పూర్తి చేసుకొని STగా గుర్తింపు తెచ్చుకోవడానికి నా వంతు సహాయశక్తుల, ఎందుకంటే నేను వచ్చిందే వాల్మీకుల చిరకాలంలో తీర్చడానికి ఒక లక్ష్యంతో రావడం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఎప్పుడు కూడా పెట్టను. ఆ లక్ష్యం కోసం అందిస్తూ ప్రయత్నం చేస్తూనే ఉంటాను. తప్పకుండా వచ్చే సమావేశాల్లో
పార్లమెంట్లో మన వాల్మీకుల యొక్క స్థితిగతుల గురించి, వాల్మీకుల యొక్క బిల్లు గురించి మాట్లాడి మోడీ గారు కూడా కలిసేటువంటి ఒక ప్రయత్నాన్ని చేపట్టబోతున్నాము. ఇప్పటికే కేంద్రంలో మధ్యప్రదేశ్ సామాజిక వర్గం పురోగతి ఈసారి పెద్ద టికెట్ ఇవ్వలేదు. కాబట్టి అందువల్ల ఇవాళ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా 4 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు. చరిత్రలో ఇంత సమయం నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకి 1 ఎంపీ తప్ప ఉండేది కాదు. అలాంటి ఈ రోజు చట్టసభలో 8 మంది ఉన్నాం. కాబట్టి 8 మంది కూడా నేను కలిసి ఐక్యమతంగా పార్టీకి పక్కన పెట్టి ఖచ్చితంగా మన హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా వాల్మీకి కార్పొరేషన్ చేసేది తప్పకుండా ఒక 200 కోట్ల రూపాయల కేటాయించవలసిందిగా మేము లోకేష్ గారిని కోరబోతున్న దాంతో పాటు మన రాష్ట్ర రాజధాని ప్రాంతం అమరావతిలో కనీసం 5 ఎకరాల స్థలంలో వాల్మీకి వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని వాల్మీకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అక్కడ అకామిడేషన్తో పాటు ఆ వికాస కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలాగా చంద్రబాబు గారు ఒప్పించే ప్రయత్నం చేయబోతున్నాం. దాంతోపాటు వాల్మీకి జయంతి ఇప్పటి మనకి అఫీషియల్ గా ప్రకటించి అధికారికంగా ఆ కార్యక్రమాలు చేస్తాం. కానీ సెలవు దినంగా ప్రకటించాలని ఒక ప్రయత్నం కూడా చేయబోతుందని తెలియజేస్తున్నాం. ఇవన్నీతో పాటు ఎక్కువ భాగం వాల్మీకులు ఎక్కువ ఉన్న మా ప్రాంతాల్లో కళాని వ్యవస్థ ఉంది. కాబట్టి ఆ కళాన్ని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సదుపాయాన్ని కల్పించి వారిని నిర్మాణాలను పెట్టుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఫీల్డ్ ఏదో ఒకటి ఇచ్చే కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతుందని తెలియజేస్తున్నాను.